అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మేము ఇంట్లో ఏదైతే చేశామో అదంతా వీడియో తీసాను. అంతా తీయలేదు, ఓన్లీ దేవుడి దగ్గరది. తర్వాత బయట ముగ్గు ముగ్గేసాను. నా డ్రాయింగ్స్ వీడియో వేసిన డ్రాయింగ్స్ అన్ని అందులో చూపించాను. బాగుంటే ఏవేవి నచ్చినాయో ఈ కామెంట్స్ గిలగిల చేసేసి కామెంట్ చేయండి. వీడు టాలెంట్ ని గుర్తించండి. వీడిలో ఒక టాలెంట్ ఉందని మీరు కూడా గుర్తిస్తారని నేను కోరుకుంటున్నాను. చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుసుగా నేనేమంటాను, దయచేసి గంట. షార్ట్ వీడియోస్ కి బాగానే కొంచెం అన్న 1K అన్న రీచ్ వస్తుంది. లాంగ్ వీడియోస్ కి మాత్రం రీచ్ రావట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి. కొంతమంది వీడియో స్కిప్ చేసేస్తున్నారు, ఫుల్ వీడియో చూడట్లేదు. మేము కూడా కొత్తగా స్టార్ట్ చేసాం. మీ అందరి సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. దయచేసి నాకు కూడా మీ అందరి సపోర్ట్ అందించండి, ఓకేనా? తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను నా కొడుకు చేసే వీడియోస్ నచ్చుతున్నట్టయితే మాత్రం ఎలాంటి వీడియోలు చేయాలో కొంచెం చెప్పండి. మీరే కామెంట్ సెక్షన్ లో ఏది కావాలంటే అది చెప్పండి. ప్రాంక్ అయినా ఏదైనా ట్రై చేస్తాం, ఓకేనా? థ్యాంక్ యూ. త్వరలో దెయ్యం ప్రాంక్ పార్ట్ 1 రాబోతుంది. దయ్యం నువ్వేనా? కాదు, నువ్వే. నేనే దయ్యాన్నంట. ఓకే, నేనే హీరోని. అబ్బో సరే అయితే థ్యాంక్ యూ అండి. బాయ్. హాయ్ గైస్, పొద్దున్న నేను కనపడుతున్నాను. ఇవాళ మా మమ్మీ వర్కే తీసి ముక్కేసి పండు చేసుకొని నన్ను వీడియో తీస్తుంది. నేనే ఈ కంటెంట్ చెప్పాను. ఇవ్వండి, ఈ ముగ్గు చూడండి, మా మమ్మీ అంత బాగా వేసిందో. ముందు చూడండి, ఇంకా తెల్లారలేదు. ఎలా వచ్చిందో ముగ్గు కామెంట్ చేయండి. బటర్ఫ్లై బటర్ఫ్లై బటర్ఫ్లై. మమ్మీ ఇది చూపిస్తా. ఇది ఆల్రెడీ మధ్యలోది పెయింట్ వేసి ఉంది. ఈ చుట్టూ మాత్రం ఈ డిజైన్ వేసా. ఇప్పుడు చుట్టూ తొక్కకులే, ఇది మాత్రం నేనే వేసా. అది బటర్ఫ్లై అని తెలుస్తుందంటావా? తెలుస్తుంది. మా దేవుడిని చూపిస్తున్నాను చూడండి. మేము కొంచెం బయటికి వెళ్ళేది ఉంది, అందుకని ఈ పూటకి ఓన్లీ ప్రసాదాలు ఏం చేశానంటే వడపప్పు అలాగే పానకం. దేవుడికి ఈరోజు కదే సాయంత్రము అరటిపళ్ళు కొబ్బరికాయ అన్నీ సాయంత్రం పెడతానమాట. ఇంకొకటి సర్ప్రైజ్ ఉంది. ఏంటంటే మా ఇంట్లో రాముల వారి ఫోటో ఆ పెద్ద ఫ్రేమ్లో ఉంది. మా వాడు లేదు అని చెప్పి వాడు రాత్రి వేసాడనమాట. మా డ్రాయింగ్ ఎలా అనిపించిందో చూసి చెప్పండి. కిందేమో ఆంజనేయ స్వామిని వేసాడు, చాలా వేశాడు. ఒక్క నిమిషం, అన్నీ చూపిస్తాడంట. ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాడు. ఇంతకీ ఎలా అనిపించింది మా దేవుడు? బాగుందా? చూడండి, చాలా బాగా వేశాడు కదా డ్రాయింగ్ కూడా. నాకైతే నచ్చింది, నీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాం. ఇది పార్వతి కాదు. బాగా వేసావు. వావ్, సూపర్ ఉంది కదా. అవుతాడు, అవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఇస్తే మాత్రం వాడు బాగా వేస్తాడు. ఇది ఇంకోటి చూపించు. శివుడు చిన్నప్పుడే డ్రాయింగ్. మా వాడికి శివుడు చిన్నప్పుడు ఇలా ఉంటాడని ఊహించేశాడు. చూడండి గైస్, డ్రాయింగ్ వేశాడు. ఓపెన్ చే. విష్ణు చూసారా? మా వాడికి ఎక్కువ ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అనమాట. అందుకని చాలా ఎక్కువ ఏ దాంట్లో చూసినా ఎక్కువ ఆంజనేయ స్వామినే వేస్తాడు. చూడండి, చెప్పు ఏమేసావో. పార్వతి కన్ను, త్రిశూలం, ఇక్కడ పొట్టు, ఇక్కడేమో వినాయకుడిని, అలాగే తిప్పు సరిగ్గా. ఇక్కడేమో శివయ్యని వేసాడు. కొద్దిగా ముక్కు బాగా వేస్తుంటే బాగుండేది. చూసారా నారదుడిలా ఈయన చూసారా? వరహ నరసింహ. ఇక్కడేమో శివయ్యది నీడ అంటే షాడో పడుతుంది కదా, అలా వేసాడనమాట. అయ్యప్ప స్వామి చూడండి, పేపర్లో ఇలా మొత్తం పేపర్ కట్ చేయకూడదు నన్ను. అలా
అలా ఉంచేసి ఉంటే బాగుండేది. సరే ఇంకోటి పెట్టి. అవును. కృష్ణుడిది ఒకసారి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాడు. వాడి టాలెంట్ నచ్చితే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి వాడికి. కృష్ణుడు బాగుంది కదా, చాలా బాగా వేశాడు. కృష్ణుడు కూడా ఇష్టం. దుర్గాదేవి గాయస్, ఇది అంతగా కనబడదు. అరే పొద్దున్నే బ్యాట్ బాల్ మొదలైపోయింది. ఇక్కడ ఇప్పుడు బాల్ కడతా